వెల్కమ్ బ్యాక్. రాజధాని నిర్మాణం అంటే ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ లాగా చేయాలని అన్ని ఒక్కసారి అంటే కుదరదని అంటున్నారు తిరుపతి నగరవాసులు. అసలు తన రాజధాని ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్న అంశంపై సగటు సామాన్యుడు ఏమనుకుంటున్నారు? నిత్యం టీ కొట్టులోనే, టిఫిన్ సెంటర్లోనే జరిగే చర్చ నిజానికి ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి వారి భావాలను తెలిపే ప్రయత్నం భారత్ టుడే చేసింది. మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి గిరి అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అనేది దేశం మొత్తం తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది ఇంకా స్టిల్ అండర్ గోయింగ్ ప్రాసెస్ అన్నది కొంతమందికి మాత్రమే దేశవ్యాప్తంగా తెలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజధాని నిర్మాణంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటలు విందాం. అసలు రాజధాని నిర్మాణం అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో నేను నిర్మిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం, ఆ స్థాయిలో లేదని ప్రతిపక్షాలు విమర్శించడం, అసలు కామన్ మ్యాన్ వీటన్నిటిపైన ఆయన ఏమనుకుంటున్నాడు అనేది మరీ ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశంపై మాట్లాడడానికి మనం ప్రస్తుతం తిరుపతిలో నిత్యం సామాన్యులు చర్చించుకుంటూ, అంటే ఏ కరెంట్ అఫైర్స్ అన్నింటిని చర్చించుకునేది ఒక టిఫిన్ షాప్ దగ్గర కావచ్చు, ఒక టీ షాప్ దగ్గర కావచ్చు. అలాంటి ఒక టిఫిన్ షాప్లో సామాన్యులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు రాజధాని అనేది నిర్మాణం జరుగుతూ ఉందని, ఆ నిర్మాణంలో ఉన్నటువంటి రాజధానిలో నాణ్యత లేదని, కేవలం ఒక గాలి మేడలు అన్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటండి రాజధాని? మా అభిప్రాయం ఏమంటే, మనం రాష్ట్రం విడిపోయేటప్పటికి మన రాష్ట్రం కట్టుబట్టలతో బయట వచ్చినాం. ఇప్పటికి నిధులు సమకూర్చడం అంటే చాలా కష్టం. కేంద్రం నిధులు మనకు సమకూర్చినట్లయితే మనం ఒక రాజధాని అద్భుతంగా నిర్మాణం చేసుకోవచ్చు. ఇట్లాంటి సమయంలో దీనికి అవినీతికి పాల్పడతారని మేము అనుకోవడం లేదు. ఏమంటే అతని కొడుకు, అతని మనవడికి ఎవరు కట్టారు అనేది భావితరాలు చెప్పుకుంటుంది. ఆ యొక్క పేరు కోసమైనా అవినీతి లేకుండా మన రాజధాని నిర్మాణం జరుగుతుందని మేము ఊహిస్తున్నాము. భవిష్యత్ తరానికి ఒక ట్రేడ్ మార్క్గా ఉండే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. అంటే మీరు సామాన్యులుగా ఇక్కడి నుంచి మీ రాజధాని ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు? అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా బయట నుంచి వచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని చూడాలి అని ఒక అభిప్రాయంతో రావాలి. అదొక మా అభిప్రాయం. సో తన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అందరూ చెప్పుకోదగినట్టు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్టుగా ఉండాలని ఒక సామాన్యుడు కోరుకుంటున్నాడు. మరికొంతమందితో మాట్లాడదాం. తమ రాజధాని పట్ల వాళ్ళకున్నట్టు విజన్ ఏంటి, ఎలాంటి రాజధాని కోరుకుంటున్నారు? సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ విధంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కట్టేటటువంటి రాజధాని మీద మీకు నమ్మకం ఉందా? మాకు రాజధాని మీద నమ్మకం ఉంది. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1గా ఉండేట్లు కట్టగలుగుతారనేది మా నమ్మకము. అదేలాగా ఆయన భూ సమీకరణ చేసేటప్పుడు అందరూ తప్పుడుగా మాట్లాడినారు. కానీ మనం అనుకుంటేనే తెల్లారితో టిఫిను, భోజనము అన్నీ ఒకేసారి వచ్చేది. తెల్లారితో టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి ఎలాగో భోజనం చేసుకుంటాం అదేలాగా ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఐటమ్గా వస్తుంది. అన్నీ ఒకేసారి వచ్చి ఒకేసారి అయిపోవాలంటే ఇదేమి చేతిలో ఉండే అద్భుతాలు ఏమి కాదు. కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఆయన తిరిగి విదేశాలంతా తిరిగి అక్కడి నుంచి పెట్టుబడులు తెచ్చి మేము కల్లారా చూస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్కి ఒక్కొక్క యూనివర్సిటీగా ఆయన కష్టం మీద వస్తుంది. అదేలాగా రాజధానిలో కూడా మౌలిక సదుపాయాలు కానీ, అన్ని పైప్ లైన్లు కానీ అన్నీ ఒకేసారి వచ్చేవు. ఫస్ట్ అసెంబ్లీ, తర్వాత హైకోర్టు, తర్వాత వాళ్ళు నివాసం ఉండేది దానికి, మళ్ళా వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సామాన్యుడిగా చెప్పండి, కేంద్రం ఎలాంటి పాత్ర పోషించాలి మీరు చెప్తున్నటువంటి ఈ 3 అంచెల వ్యవస్థలో? కేంద్రం మీద అయితే మాకు ఎలాంటి నమ్మకాలు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తామన్న డెప్షీట్లో ఉండే అమౌంట్ మాకు ఇంతవరకు చేరలేదు. అదేలాగా రైల్వే జోన్ అన్నారు, అదేలాగా రాజధానికి మేము ఇంతిస్తాము అంతిస్తామని ఎలక్షన్ టైంలో చెప్పారే కానీ ఇంతవరకు ఏమీ వచ్చి చేరినట్టు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చామంటారే కానీ అదంతా మాకు నమ్మకం లేదు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆ రోజు విడదీసేటప్పుడు మాకు హామీలు చాలా చెప్పారు, కానీ మాకు ఆ హామీలు ఇచ్చినట్లు ఏమీ మాకు తెలియదు. కేంద్రం కూడా మా మీద చూసి చంద్రబాబు నాయుడికి సహాయం చేయాలని మేము కోరుతున్నాము. అదేలాగా ఆంధ్ర ప్రజలు మీద దయ ఉంచి మాకు రావలసిన హామీలన్నీ నెరవేరుస్తారని కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అలాగేనండి. సో చూస్తున్నాం, ఒక సామాన్యుల మాటల్లో ఒక హోటల్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఆయన స్టైల్లోనే చెప్పడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ విధంగా ఏ విధంగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకుంటాం ఆ పద్ధతిలో రాజధాని అనేది ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అని. ఆ సిస్టమేటిక్గానే రాజధాని మనం చూసే అవకాశం ఉంది. కాకపోతే దీనికి ఖచ్చితంగా కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు
హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఆ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైనటువంటి రాజధాని ఖచ్చితంగా ఏర్పడుతుందని సామాన్యులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో.